ఇక ఖమ్మంలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ నగర్ లో యోషిత అనే మహిళ తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. సింగరేణి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బెజ్జం రామకృష్ణ అనే వ్యక్తి యోషితకి సంబంధించిన అశ్లీల ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ వేధింపులకు పాల్పడ్డాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణే తన కుమార్తెను హత్య చేసి ఉంటాడని యోషిత తల్లి అనుమానం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళిద్దరి మీద అనుమానం మోసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే చచ్చిపోయింది అన్నారు. ఇక్కడ మార్చిలో పెట్టేశారు. మమ్మల్ని పోలీసు వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేసాం. ఈ గ్యాప్ లోనే ఆ రామకృష్ణ అని ఆ లోకల్ లీడర్ ఉన్నాడుగా, ఎర్ర బాలాన వాళ్ళ బాబాయ్, సొంత బాబాయ్ రామస్వామి, ఇద్దరు తీసుకొచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసేసారు. అప్పటికే వాళ్ళు లాకప్ లో పెట్టేశారు వాడిని, మామూలుగా సేఫ్టీ కోసం. మేము చెప్పాము, మేమేమీ అనలేదు. నా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చారు. ఈ లోపల చూపించా, కంప్లైంట్ రేజ్ చేశా. ఇక నైట్ అయిపోయింది, 12:30 అయిపోయింది. మేము వెళ్ళిపోయాం. నాకు అనుమానం మొత్తము రామకృష్ణకి సపోర్ట్ చేసిన వాళ్ళ బాబాయే. యోషిత 24 ఇయర్స్ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి సమయంలో. గత 3 నెలల కాలం నుండి బెజ్జం రామకృష్ణ అనే వ్యక్తి ఆమె లైంగికంగా ఆమె వెంటబడుతూ వేధిస్తున్నాడని, అదేవిధంగా అతనితో పాటు రాకుంటే, అతని కోరిక తీర్చకుంటే ఆమెకు సంబంధించిన వీడియోలు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి వేధించడం వల్ల అతని వేధింపులు తట్టుకోలేక నిన్న రాత్రి సమయంలో 7 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఉరేసుకుని ఉండగా వాళ్ళ మదర్ వెళ్ళి తీయడం జరిగింది. దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు నడుస్తుంది. ఆ దర్యాప్తులో మిగతా విషయాలు ఏదన్నా కూడా దర్యాప్తు తేలుతాయి.